హిందూ మతం మీద హిందూ దేవుళ్ల మీద ఏమాత్రం నమ్మకం లేని జగన్ హిందూ మతాన్ని కించపరిచేటట్లు వ్యవహరించారని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. విశాఖలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ వెంకటేశ్వర స్వామి పేరుతో నీచమైన రాజకీయం చేస్తున్నారన్నారు. వారు ఇలాగే ప్రవర్తిస్తే స్వామి ఆగ్రహానికి గురవుతారు అని వారి పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండబోదని హెచ్చరించారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా హిందూ దేవతలన్నా హిందూ ఒక మనోభావాలన్నా సరే ఏమాత్రం భయం గాని లెక్కలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. అలాగే ఈ ఫొటోస్ పట్టుకొని కేవలం రాజకీయం చేయాలి రాజకీయంగా వాడుకోవాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులతో శాసనసభ్యులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటం పట్టుకొని చెప్పులతో బూట్లు వేసుకొని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన చెప్పి ఈ సందర్భంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలు మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని వాళ్ళ జగన్మోహన్ గారు కోరుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షెట్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఒక వ్యాపారం చేసి ఈ వ్యాపారంలో దొరికిపోయి అన్ని విధాల ఒక ల్యాండ్ మ్యాపే దగ్గర నుంచి ఒక శాండ్, ఒక బ్లాక్ మ్యాట్, ఒక లాటరైట్, ఒక లిక్కర్ స్కామ్, అన్ని స్కామ్లో దొరికిపోయి ఈ రోజు వాటి నుంచి తప్పించుకోవడానికి విధ్వంసం, రభస చేయడం, విధ్వంసాలు చేయడం, నాయకుడి యొక్క మైండ్ సెట్ తెలుసుకొని ఇవాళ ఒక అంబటి గారు చేసినా లేకపోతే ఒక రోజా గారు చేసినా లేకపోతే ఒక నాని చేసిన వంశీ చేసినా కూడా నాయకుడు ఎప్పుడైతే నవ్వుతూ ఎంకరేజ్ చేస్తారో ఈ విధంగా రెచ్చిపోయి కులాల మధ్య మతాల మధ్య శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాయకుడు చేసే తప్ప వాళ్ళు కాదు. నాయకుడు ఎంకరేజ్ చేస్తేనే